ప్రిన్స్ కట్ అంటే ఇలా కుట్టుకోవాలండి. ఇంతే ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకొక పైపింగ్ స్టైల్ అన్నమాట. మనము ఈ పైపింగ్ ఒక 3 రకాలుగా కుట్టుకోవచ్చండి. అది ఎలా అనేది ఒక వీడియోలో చేసి మరీ చూపిస్తానండి మీకు అర్థమయ్యేటట్టుగా. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పైపింగ్ చూస్తున్నారా, నాకు ఫ్రంట్ పార్ట్కి తక్కువ పడిందనమాట. దీనికి నేను ఈ క్లాత్ని ఎలా అటాచ్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా పెట్టుకొని, ఓకేనా, ఇక్కడి నుంచి మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి. కొద్దిగా ముందరికి రాగానే మనం థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని లోపలికి పెట్టేసి తర్వాత అటాచ్ అనేది చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పక్కన పెట్టుకుంటానన్నమాట ప్రతి ఒక్క పీసు, అదే పైపింగ్ క్లాత్. ఇక్కడి నుంచి మనం ఇలా అటాచ్ చేసి పెట్టుకొని సర్దుకొని ఇలా నీట్గా మనం మళ్ళీ పైపింగ్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కదా. జాయింట్ చేసినా కూడా మనకు అస్సలు అర్థం కావడం లేదు కదా జాయింట్ చేశారు అనేసి. అలా చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండి. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేసేది ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఓకేనా, ఫస్ట్ వీడియోలో నేను వచ్చేసి బ్యాక్ పార్ట్కి డిజైన్ అనేది అటాచ్ చేశాను కదా, న్యూ ట్రెండీ డిజైన్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అండ్ దానికి కూడా పైపింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చూసేసి మీరు కూడా కుట్టుకోండి. నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా కుట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, 1/2 ఇంచ్ వరకు పెట్టేసి తర్వాత మనము ఎక్స్ట్రా పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఓకేనా, ఇది బొటిక్ స్టైల్ పైపింగ్ అనమాట అండి. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీ మెథడ్లో అర్థమవుతుంది. నేను పాయింట్ అర్థమయ్యేటట్టుగా మీకు వివరించి మరీ చెప్పానండి. ఇది నీట్గా ఎంత నీట్గా చేస్తానో అంత నీట్గా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. మీకు ఏమన్నా అర్థం కాలేదు అంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. లేకపోతే మరొక వీడియో కూడా చేస్తానండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసాను కదా. మీకు కటింగ్ వీడియో కావాలంటే కనుక నా వీడియోలో నా ఛానల్స్లో అప్లోడ్ అయి ఉంది, చూసేసుకోండి. ఓకేనా, తర్వాత ఇది చూసారు కదా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్. మనము స్టార్ నెక్ అనేది పెట్టానండి, డైమండ్ నెక్ అనమాట. ఇలా మనకు ఎంత నీట్గా ఎక్కడికి రౌండ్ ఆఫ్ ఉందో పైపింగ్ ఎలా పెట్టాలి అనేది నేను ముందు కూడా చెప్పాను కదండి. అలా చేసేసుకొని మనం ఇలా కట్స్ ఇచ్చుకుంటా మనము ఎంత కావాలో ఇలా తిప్పుకోవాలన్నమాట. మనకు నీట్గా ఇలా తిప్పేసుకుంటే ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. ఓకేనా, ఇక్కడికి మళ్ళీ ఇక్కడ డాట్ నేను టిక్ వేసి మరి చూపిస్తున్నాను చూడండి. మనకు కార్నర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు టిక్ మార్క్ వేసేసుకొని చేసేసుకోండి. నీట్గా ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా నెక్ని మనము నీట్గా పర్ఫెక్ట్గా తిప్పించుకుంటే మన పర్ఫెక్ట్ నెక్ అనేది రెడీ అయిపోతుందండి. ఎందుకంటే ఇదేనండి మనకు ఈ కోణాలే మనకు దెబ్బతీస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇవి తిరక్కుంటే కనుక రౌండ్గా తిరగవు కాబట్టి కోణాలు రాకుండా రౌండ్గా వచ్చేసినాయి అనుకోండి, మనకు డిజైన్ అనేది చెడిపోతుంది. అలా లేకుండా మనము ఎలా కుట్టుకోవాలో నీట్గా ఈ వీడియోలో చూసేసుకోండి. చూసి మీరు కూడా నేర్చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా నేర్చేసుకోవచ్చు అండ్ కుట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇలా నెక్ అనేది రెడీ చేసుకున్నాను కదా. కోణాలు చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకోవాలండి. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకొని తర్వాత నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం కుట్టుకుంటా రావాలన్నమాట. పిన్నిస్ అయితే అటాచ్ చేసేసుకోండి, ఎందుకంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ కాటన్ క్లాత్ ఉంటే జారిపోదండి, ఎక్కడికి పెట్టామో అక్కడే ఉంటుంది కాబట్టి మనము ఏం అవసరం లేదు. కానీ ఈ క్లాత్లు ఉంటాయి కదా, ఈ క్లాత్స్కి మనము పిన్నిస్ అయితే అటాచ్ కంపల్సరీగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా మనము ఎంతవరకు మనం పైపింగ్ అయితే వేసేసుకున్నామో అంతవరకు మనము స్టిచ్ అయితే చేసేసుకుంటూ రావాలన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒక మాట అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, తర్వాత ఇలా వేసేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుందండి, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. బ్యాక్ కూడా మనకు ఖర్చులు కనబడవు అండ్ ఫ్రంట్లో కూడా ఖర్చులు అనేది అస్సలు కనబడదు అనమాట. ఓకేనా, ఈ విధంగానే మీరు ట్రై చేసి చూడండి, మీకు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ కూడా చేయండి. నీట్గా చేసామో లేదా అనేసి ఒకసారి చూసేస్తే కనుక మీకు వీడియో మొత్తం చూసేయండి. మీకు ఈజీ మెథడ్లో చూపించానండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి.
ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి నాకు సపోర్ట్ చాలా అవసరం అండి, మీ సపోర్ట్. ఇలా మీరు మనము నోక్ దగ్గర ఖర్చులు అయితే ఇచ్చుకోవాలి. రౌండ్గా తిరిగిన చోట ఖర్చులు అయితే కంపల్సరీగా చేసేసుకోండి. ఎందుకంటే రౌండ్ ఉండాయి కాబట్టి కట్స్ ఇస్తే కనుక రౌండ్ బాగా తిరుగుతుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న కట్స్ అయితే కంపల్సరీగా ఇచ్చుకోవాలన్నమాట. మర్చిపోకుండా పెట్టుకోండి. రౌండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా తిప్పేసుకొని చూస్తే కనుక ఎంత నీట్గా వచ్చేసిందో కదండి. ఇలా మీరు కూడా కుట్టుకోవచ్చండి. ఈజీ మెథడ్లో మీరు కూడా ఇలా చేసేయండి నీట్గా. ఓకేనా, ఇలా కుడుతూ వస్తే కనుక మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి ఒకసారి. ఈ విధంగా మీరు కుట్టుకుంటే కనుక మీకు నీట్గా పర్ఫెక్ట్గా ఎంతో ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి మీకు. పద్ధతి ఈ పద్ధతిలో ఎవరు చూపించారనమాట, ఇంత నీట్గా చూపిస్తున్నాను. నీట్గా చూసేసి నీట్గా మీరు కూడా నేర్చేసుకొని మీరు కూడా కుట్టుకోండి. ఓకేనా, లైవ్లో చేస్తుంటే మళ్ళీ వీడియోస్ అయితే చూడడం లేదండి. అందుకే వీడియోస్ మొత్తము నేను వీడియోస్ ప్రకారంగానే కుడుతున్నాను. అలా కుట్టి మీకు వీడియోలో కూడా లైవ్లో కూడా చూపిస్తాను. ఓకేనా, అప్పుడు ఒకటి చూపిస్తాను లైవ్ అనేది. ఓకే, నేను లైవ్ అనేది మానిటైజ్ అయినంత వరకు నేను లైవ్ అనేది చేస్తానండి. తర్వాత నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎక్కువే. కానీ ఇలా నీట్గా మనము ఎక్స్ట్రా క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు మనము ఇలా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. మీకు లైవ్లో కూడా చూపించానండి. లైవ్లో నేను ప్రతి ఒక్క పాయింట్కి అర్థమయ్యేటట్టుగా చూపించానమాట. ఒక డౌట్స్ అనేది లేకుండా చూపించాను. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు లైవ్లో వచ్చి అడగండి, నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే, తర్వాత మనము ఈ కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఎక్స్ట్రా పీసెస్ ఉండేది మొత్తం కటింగ్ చేసేసుకోండి నీట్గా. ఇలా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత మనము పైపింగ్, దీనికి కూడా చెస్ట్ దగ్గర కూడా పైపింగ్ రావాలి అంటే కనుక ఇలా చేసేసుకోండి. ఇక్కడ నుంచి నేను చూపిస్తున్న చూడండి. ఇలా చేసుకున్న తర్వాత మనము పైపింగ్ అనేది ఇలా వేసేసుకోవాలి నీట్గా. ఫస్ట్ ఇది అయితే కట్ చేసే ఇది సెకండ్ పార్ట్ అంటే పక్కన ఉన్న పార్ట్స్ కూడా కుట్టేసుకున్నానండి. అది కుట్టిన తర్వాత వేస్తాను చూడండి. ఎలా వేయాలి అనేది చూపిస్తాను. ఇది కుట్టేసిన తర్వాత చూపిస్తానండి. ఓకేనా, 2 పార్ట్స్ అయితే కుట్టేశాను. జస్ట్ ఇది కటింగ్ అయితే చేస్తున్నానండి. ఎక్స్ట్రా పీసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి రెడీ అయిపోయిన తర్వాత మనకు అటాచ్ ఎలా చేసుకోవాలి, పైపింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో ఉందండి. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఈ పార్ట్ ఇది కూడా మెయిన్ అండి. ఒక సైడ్ ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి అనేది చూసేసుకోండి నీట్గా. మనకు ఇది కన్ఫ్యూజ్ అయిపోయి ఇటు సైడ్ది అటు సైడు, అటు సైడ్ది ఇటు సైడ్ అనేది వేసేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. అలా వేసుకోకూడదు అనమాట. నీట్గా ఒకే చోట మనకు ఎక్కడికి కావాలో అక్కడికే వేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా నేను చూపిస్తాను చూడండి. తర్వాత పైపింగ్ అయితే వేసేసుకోవాలండి. దీనిపైకి పైపింగ్ ఎలా అటాచ్ చేయాలంటే ఇలా చూసుకోండి. దీనిపైకి అండి ఇక్కడ మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, సెంటర్ క్లాత్, దానికే పైపింగ్ వేసేసుకోవాలన్నమాట. పక్క క్లాత్కి వేసుకోకూడదు, అది అటాచ్ చేసుకోవాలి అంతేనండి. ఇలా అది వేసేసుకొని నీట్గా మనము ఎక్కడికి వరకు కావాలో ఆ చెస్ట్ దగ్గర నుంచి సంఖ దగ్గరికి రావాలి అండి. ఇది ఈ మెయిన్ క్లాత్ దగ్గరికి వేసేసుకున్న తర్వాత మనకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పైపింగ్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వస్తుంది అనేది చూసేసుకోండి నీట్గా. తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకొక పీస్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి చేసేసిన తర్వాత మనము అటాచ్ అయితే చేసేసుకోవాలండి. ఈ సైడ్ పీసెస్ అయితే మనము కరెక్ట్గా చూసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఒక్క పీసు అటు ఇటు అయిపోయినా కూడా మనకు కరెక్ట్గా రాదనమాట. చూపిస్తున్నాను చూడండి. నౌకలు అయితే చాలా బాగా వచ్చేసాయి. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఈ బ్లౌజ్ అయితే ఇంకా బాగా నచ్చేసింది. తర్వాత ఇది చూడండి, నేను ముందే చూసేసుకుంటున్నా ఎట్ సైడ్ రావాలి అనేసి. ఇలా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా వచ్చింది అనేసి చూసేసుకోవాలి. తర్వాత ఇలా చూసేసుకున్న తర్వాత మనము సేమ్ ఇదే విధంగా అండి, లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా మిడిల్లో పైపింగ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ పీస్ ఒక పీస్ కిందికి, ఒక పీస్ పైకి అన్నమాట పెట్టుకొని ఇలా కుట్టుకుంటా రావాలన్నమాట. జస్ట్ ఇలా కుట్టేస్తే సరిపోతుందండి. నెక్ దగ్గర
చెస్ట్ రౌండ్ దగ్గర, ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. 2 స్టిచెస్ అయితే చేసేసుకోండి, నీట్గా వస్తుంది. 2 స్టిచెస్ చేసుకుంటేనే మనకు టైట్గా కూర్చుంటుందండి. మళ్ళీ పైకుట్టు అయితే వేసుకోవద్దండి. నాకైతే పైకుట్టు వేస్తే బాగా కుదరదు అనమాట, నీట్గా రాదనమాట. అది అతుకులు వేసినట్టు ఉంటుంది, అది బాగుండదు. అందుకనేసి నేను పైకుట్టు అయితే వేయనండి. ఇలా లోపలికి 2 స్టిచెస్ అయితే చేసేస్తానమాట. ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. మొత్తం కుట్టేసిన తర్వాత ఎలా ఉంది అనేసి చూసుకోండి. తర్వాత మనము ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద కూడా మనము పైపింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. నీట్గా ఎలా వచ్చిందో చూసేయండి. నీట్గా వచ్చింది కదా. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్తోనే మనము ఇలా నీట్గా ఇలా డిజైన్స్ అయితే చేసుకోవాలండి. డిజైన్స్ చేసుకుంటే కనుక మనకు మా కస్టమర్స్ చాలా బాగా ఇంప్రెస్ అవుతారనమాట. వాళ్ళు నీట్గా ఉంది అనేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. వాళ్ళ క్లాత్స్ నీట్గా కావాలనే కదా వాళ్ళు చెప్పేది. అది మనం ఇస్తే కనుక సరిపోతుంది. ఓకేనా. పైపింగ్ అనేది ఇలా మనము ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. కింది భాగంలో నేను వేరే విధంగా పైపింగ్ వేస్తాను చూడండి, అందుకే ఈ పైపింగ్ అనేది ఇలా వేస్తున్నాను. తర్వాత మనము పైపింగ్ అటాచ్ చేసుకోవాలండి. ఒక చోట నేను తిప్పేసుకున్నాను. తర్వాత ఇలా పెట్టుకొని మనము ఇలా కుట్టేసుకోవాలన్నమాట, 1/2 ఇంచ్ వరకు. ఓకేనా. నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. పై భాగానే వేసేసుకోవాలన్నమాట. నీట్గా లెవెల్గా ఉందా లేదా అనేది చూసేసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇలా పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ వరకు మనము ఇలా నీట్గా కుట్టుకోవాలన్నమాట. ఎలా పెడుతున్నానో చూడండి. ఇది కూడా ఇంకొక పైపింగ్ స్టైల్ అన్నమాట. మనము ఈ పైపింగ్ ఒక 3 రకాలుగా కుట్టుకోవచ్చండి. అది ఎలా అనేది ఒక వీడియోలో చేసి మరీ చూపిస్తానండి మీకు అర్థమయ్యేటట్టుగా. సరేనా. ఈ పైపింగ్ అయితే ఇలా చేసేసుకోవాలన్నమాట. మనకు ఇలా తిప్పేసుకున్న తర్వాత మనము లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అది చేసిన తర్వాత ఎంత నీట్గా వస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి, పూర్తిగా అయిపోయిన తర్వాత. ఓకేనా. ఈ ఎక్స్ట్రాగా కనిపించేది కొంచెం కట్ చేసేసుకుందాం, ఎందుకంటే పై భాగంలో కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించకూడదంటే ఇది మొత్తం కట్ చేసేసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేస్తే మనకు పై భాగంలో పైపింగ్ పైకి రాదనమాట, కనిపించదు. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేస్తే కనుక పై కుట్టు అనేది వేసేసుకోవాలి. అంతేనండి. ఎంత నీట్గా వచ్చేసిందో కదా. ఇంకా పై భాగంలో కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేసి. ఇలా ఫోల్డింగ్ చేయడమేనండి. ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. కింద భాగంలో కూడా పర్ఫెక్ట్గా కుట్టాలి అంటే కనుక ఈ వీడియో చూసేసుకోండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా మనము అటాచ్ చేసుకోవాలి. దీంట్లోనే చేస్తాను చూడండి. ఎంత నీట్గా చెస్ట్ పార్ట్ అనేది వచ్చేసింది కదా. ప్రిన్స్ కట్ అంటే ఇలా కుట్టుకోవాలండి. ఇంతే ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీకు కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను, అండ్ అది చూసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా నీట్గా మనకు కటింగ్ వీడియో తర్వాత స్టిచ్చింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. కటింగ్ చూసేసుకోండి. తర్వాత షేప్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇక్కడికి షేప్స్ ఇలా 1/2 ఇంచ్ అంటే నేను కుట్టక ముందు చేసుకోను అనమాట. షేప్స్ ఫ్రంట్ పార్ట్లో కుట్టక ముందు తర్వాత షేప్స్ అయితే తీస్తాను. ప్రిన్స్ కట్కి ఒక్కదానికే నేను ఇలా చేస్తాను, మామూలు స్టిచెస్కి ఇలా చేసుకోను అనమాట. ఓకేనా. తర్వాత చూసేసుకోండి. ఇక్కడికి ఖర్చులు అనేది వస్తుందనేసి ఇక్కడికి పెట్టుకున్నాను. తర్వాత ఈ పార్ట్స్ని మనం బ్యాక్ పార్ట్ అనేది కుట్టాను కదా ఫస్ట్, అది వచ్చేసి అటాచ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా అటాచ్ చేసేసుకోండి. 2 స్టిచెస్ అయితే చేసేసుకోండి. ఒక్కసారి కాదండి, 2 స్టిచెస్ చేసేసుకోవాలి నీట్గా. 2 చేస్తేనే మనకు స్టిచ్గా కూర్చుంటుందన్నమాట. ఓకేనా. తర్వాత బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎలా వచ్చింది అనేది. ఇలా వచ్చేసిందండి. ఇది బ్యాక్ పార్ట్. మీకు కావాలంటే బ్యాక్ పార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను, అది కూడా వెళ్ళి చూసేసుకోండి. ఇక్కడ హుక్స్పట్టి కాజాపట్టి వేసేసానండి, అది నేను వీడియోలో చూపించలేదు, సారీ అండి. కానీ హుక్స్పట్టి కాజాపట్టి ఈజీ మెథడ్ కదా, మీరు ఈజీగా కుట్టేయచ్చు. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కుట్టానండి. ఎలా వచ్చిందో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పేయండి. అంటే ఇది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలా నీట్గా
కుట్టేసిన తర్వాత చూసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.